హాయ్ అండి. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు తల్లికి వందనం ఉంది గదా! గౌరవ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అయ్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే, మనకు ఈ మధ్య కొంతమందికి తల్లికి వందనం అమౌంట్ చాలా మందికి పడల. అంటే చాలా మందికి కాదు, జస్ట్ 1% లోగా ఉన్నవాళ్ళకి. అది ఏమైందంటే, ఎన్‌సిపిఐ లింక్ లేకపోవడంతో పేరెంట్స్‌కి అకౌంట్స్‌కి పడకపోవడము, అదేవిధంగా కొంతమందికి కరెంట్ బిల్ ఎక్కువుందని గ్రీవెన్స్‌లో పెండింగ్ పెట్టడము, అదేవిధంగా కొంతమందికి కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తల్లికి వందనం అనేది పడలేదు. అయితే గవర్నమెంట్ దాదాపు ఒక 3-4 టైమ్స్ గ్రీవెన్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్‌లో మీకు కరెంట్ బిల్ ఎక్కువుండి, లేదంటే ఆ కరెంట్ బిల్ మీ పేరు లేకపోతే గ్రీవెన్స్‌లో పెట్టుకోండి అని. అదేవిధంగా ఎన్‌సిపిఐ లింక్ లేకపోతే దాన్ని యాక్టివేట్ చేపించుకోమని, మీ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీరుండి అమౌంట్ పడకపోతే దాన్నేం చేయాలనే ఉద్దేశ్యంతో మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తూ దాదాపు 100% ప్రజల ద్వారా వచ్చిన విజ్ఞప్తులు, పేరెంట్స్ ద్వారా వచ్చిన గ్రీవెన్సెస్‌ని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సహాయ సహకారాలతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక 1 వీక్ బిఫోర్, ఒక 2-3 డేస్ బిఫోర్ అంతే, దాదాపు 325 కోట్లు అమౌంట్ శాంక్షన్ చేయించి తల్లికి వందనం పెండింగ్ ఉన్న వాళ్ళందరివి క్లియర్ చేపించడం జరిగింది. అయితే ఇది నాకు తెలిసి మోస్ట్లీ సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత మీ అకౌంట్ పడతాయి. మీ అకౌంట్‌లో పడ్డాయా లేదనేది మీరు మీ సచివాలయం వెళ్లి అడిగితే చెప్తారు. అదేవిధంగా లేదంటే మనకు గవర్నమెంట్స్ వాట్సాప్ ఒకటి రన్ చేస్తుంది కదా! వాట్సాప్ మిత్ర అని. దాంట్లో మీరు తల్లికి వందనం స్టేటస్‌లు చెక్ చేస్తే తెలుస్తుంది. ఏ అకౌంట్‌కి పడిందనేది కూడా చూపిస్తుంది. పడిందా లేదనేది కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ క్లారిఫికేషన్ గవర్నమెంట్ 2 డేస్ బిఫోర్ ఇయ్యడం జరిగింది. అయితే నిన్న నైట్ నేను స్టేటస్ పెట్టా. కానీ గుర్తుండదు నేను పెట్టే స్టేటస్ నాకు. ఎందుకంటే వచ్చే అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటా. ఆ పోస్ట్‌లో భాగంగా చెప్పాలనిపించింది. చాలా మందికి ఈ సమస్య ఏర్పడింది. నేనే వాట్సాప్ ద్వారా వాళ్ళకి కొన్ని నాకు తెలిసిన కాడికి దాదాపు ఒక 50 నుంచి ఒక 60 మంది దాకా ఎలా దీన్ని రెక్టిఫై చేపించాలనే ఉద్దేశ్యంతో అయితే నేను ప్రతిరోజు డైలీ అప్డేట్స్‌లో సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటా. 3-4 అవర్స్ నేను టైం దీనికి మాత్రమే స్పెండ్ చేస్తా. అదేవిధంగా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఉన్నా కాబట్టి దాదాపు నేను ప్రతిదీ కనుక్కొని చెప్తా. అందులో నాకు చాలా మంది సచివాలయం ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ కృషి అడగగానే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా చాలా విషయాలు మనకు తెలియంది సోషల్ మీడియా ద్వారా అటు మంత్రి గారి వరకు కూడా చాలా విషయాలు తీసుకెళ్లడం కూడా జరిగింది. గౌరవ నారా లోకేష్ గారు ఆ సమస్యలను వాళ్ళ టీం వరకు కలిసికట్టుగా ఈ విషయంలో సక్సెస్ఫుల్‌గా సపోర్ట్ చేయడం, ఏదైనా సమస్య ఉంటే సార్ ఇదని పోస్ట్ చేస్తే మాకు హీరోలు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 2 మెంబర్స్ ఉన్నారు. డాక్టర్ మహేష్మ మేడం గారు, ప్రసాద్ సార్ గారు. వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు కొంచెము మన మంత్రి గారికి దగ్గరలో ఉంటారు కాబట్టి వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ టీమ్ నారా లోకేష్ సార్ టీం వరకు ఇన్ఫర్మేషన్ సెకండ్లలో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆ సమస్య పరిష్కారం అప్పటికప్పుడు రావడం ఇట్లా జరుగుతుంటాయి. ఇది చేశాం. ఈ మధ్య చాలా జరిగాయి. అదేవిధంగా రేషన్ కార్డ్ విషయంలో ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంది. హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అంటే ఒక కార్డ్‌లో ఉండే వాళ్ళని స్ప్లిట్ చేసే అవకాశం ఒక్కటి మాత్రం ఇవ్వలేదు. అది కూడా మంత్రి గారి దృష్టి వరకు తీసుకెళ్లడం జరిగింది. మోస్ట్‌లీ అది కూడా క్లియర్ అయ్యుతుంది దగ్గరలో. ఇంకోటేంటంటే ఆ స్ప్లిట్టింగ్ అయిపోతుంది. దాదాపు 90 సమస్యలొస్తే 90 సమస్యలని పూర్తి చేశాం. రేషన్ కార్డ్‌లో స్ప్లిట్టింగ్ కావచ్చు, మ్యారేజ్ అయినట్టు ఫోటో అప్డేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ కావచ్చు, కొంతమంది లేకపోవడము, డిలీషన్ చేయడం, యాడింగ్ చేయడం, స్ప్లిట్టింగ్ చేయడం, వాళ్ళు మెర్జ్ చేయడం, సెపరేట్ చేయడం. నిజంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పౌర సరఫరా శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా, ఛాలెంజ్‌గా తీసుకొని చేయడం జరిగింది. మధ్యలో మనకు స్టూడెంట్స్‌కి ఇన్‌కమ్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కోసము సెట్స్ అప్పుడు జస్ట్ నేను ఒక ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశా. గౌరవ మంత్రి గారిలో మన సార్
జస్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేయగానే అనగానే సత్యప్రసాద్ గారు మంత్రి గారు నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. డియర్ బ్రదర్, మీరు ఇచ్చిన సజెషన్ బాగానే ఉంది. అయితే మీరు పాతవి తీసుకెళ్ళినా ఇష్యూ చేస్తామని, స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. మీరు ఏదైనా 1 ఇయర్ బిఫోర్ మీ దగ్గర ఉంటే అవి తీసుకెళ్ళిన క్యాస్ట్ ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇమీడియట్‌గా ఇష్యూ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు చాలా వరకు అంటే చాలా వరకు నాకు తెలిసిన సర్కిల్ వరకు నేను ఎక్కడ సమస్య ఉన్నాయి ఇమీడియట్లీ మినిస్టర్ వర్క్ కానీ తెలిసిన వరకు ఏ బెయిల్ వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది చేశాం. కాబట్టి తెలిసిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నాం. గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుంది. అదేవిధంగా ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు కూడా ఒక 2, 3 రోజులు మీ అకౌంట్‌లో పడతాయి. చెక్ చేసుకోండి. అయితే పిల్లోల్ని చదివించండి. బాగా చదివించండి. టయానికి స్కూల్ పంపించండి. 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. గవర్నమెంట్ మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా మనం గవర్నమెంట్‌కి సపోర్టివ్‌గా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా అవకాశాలు, అవసరాలు ఉన్నాయి. 2 తీరుతాయి. కాబట్టి ఈ తల్లికి వందనం అమౌంట్ కూడా త్వరలో పడుతుంది. థ్యాంక్ యూ.